ఓం నమో వెంకటేశాయ. దేశ కాలమాన పరిస్థితులను బట్టి జ్యోతిష్యం అనేది రెగ్యులర్గా మారుతూ ఉంటుంది. చాలామంది ఆ పాత ప్రశ్నల్ని పట్టుకొని అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే కెరియర్ పరంగా తల్లిదండ్రులు తమ కుమారుడు కానీ కుమార్తెకు సంబంధించినటువంటి ప్రశ్నలను కానీ రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. స్వామి, గురువుగారు, మా అబ్బాయిని ఏం చేయించాలి, అలాగే మేము ఏం వ్యాపారం చేయాలి. సో ఇక్కడ చదువు అనేటువంటిది గుర్తుంచుకోండి, దేశ కాలమాన పరిస్థితులను బట్టి పూర్వకాలంలో జ్యోతిష శాస్త్రం ఏర్పడ్డప్పటి నుండి మేము చూసేటువంటిది అప్పుడు కులవృత్తులు అనేటువంటివి ఉండేవి. వాటి తర్వాత జనరేషన్ మారుతున్న కొద్దీ విద్య కూడా మారుతుంది, విద్యలో అభివృద్ధి మారుతుంది. సో ఇప్పుడు ఇంజనీరింగ్ అనేది ఉంది. మేబీ 2-3 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ ఉండకపోవచ్చు. సో ప్రతి విద్యకు అది రూపాంతరం చెందుతున్న సందర్భంలో దాని విలువ తగ్గిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఎప్పుడే కానీ స్టడీస్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో జ్యోతిష్యుని సలహాలు తీసుకోకండి. మీ పిల్లలకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీ పిల్లలు ఏం చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళను ఎంకరేజ్ చేయండి. అలాగే జ్యోతిష్యులను అడిగి పిల్లల యొక్క ఫ్యూచర్ను డిసైడ్ చేయకండి. వాళ్లకు ఫారెన్ వెళ్ళే యోగం ఉందా లేదా అనేది మాత్రమే జాతకంలో తెలుస్తుంది. ఇతర దేశాల్లో ఉండరా అనే విషయం మాత్రమే జాతకంలో తెలుస్తుంది. వాళ్ళు ఏం చదువుకోవాలి అనేది జాతకానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చదువులు చాలా రకాల చదువులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ కాకపోతే ఏ ఫీల్డ్లో సెటిల్ అవుతారు అనే ఆలోచన చేయవచ్చును, ఏ దేశంకు వెళ్తారు అనేది సెటిల్ చేయవచ్చును. కానీ మిగతావి అనుకూలంగా మనం జ్యోతిష్కుడిగా చెప్పలేము. ఇది విద్యకు సంబంధించి. వ్యాపారానికి సంబంధించినటువంటి విషయం ఏమిటంటే చాలామంది మేము ఏం వ్యాపారం చేయాలి ఈ ప్రశ్న ఎప్పుడూ జ్యోతిష్యుడిని అడగవద్దు. మీరు ఎలా అడగాలి అంటే ఈ వ్యాపారం అనేటువంటిది 3 రకాల క్యాపబిలిటీకి సంబంధించి ఉంటుంది. 1 డబ్బు, 2 కెపాసిటీ, 3 ఐక్యూ. అంటే ఆ వ్యాపారం చేయాలనేటువంటి నాలెడ్జ్ ఎంత ఉంది నీకు, దాన్నే ఐక్యూ అంటాం. అలాగే ఆ క్యాపబిలిటీ ఏముంది, అలాగే నీ దగ్గర ఉన్న డబ్బులు ఏమున్నాయి. ఉదాహరణ, ఒక హోటల్ పెట్టాలంటే సుమారు ఒక 20 లక్షలు అనుకుందాం. 20 లక్షలు హోటల్ పెట్టడానికి సరిపోతాయి. హోటల్ నడిపించడానికి వేరే హోటల్లో చూస్తే నీకు జ్ఞానం వస్తుంది. కానీ క్యాపబిలిటీ అనేది ఇక్కడ ఏమిటంటే హోటల్లో పనివాడు రాకపోతే టేబుల్ను తుడవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి ఇక్కడ. సో అలాగే టీ మాస్టర్ రాకపోతే టీ పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. సో జాతకము అనేటువంటిది ఒక నీ క్యాపబిలిటీని బట్టి నువ్వు వ్యాపారం చేయడానికి పనికి వస్తుంది. కానీ చాలామంది ఈ మధ్యన ప్రశ్నలు అడుగుతాయి, మేమేం వ్యాపారం చేయాలి గురుగారు, మీరు వ్యాపారం చేయాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు, మీ దగ్గర ఉన్నటువంటి శక్తి అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగే మీకు ఉన్నటువంటి దానిపైన ఉన్నటువంటి నాలెడ్జ్, ఈ 3 ఒక దగ్గర పెట్టి ఒక 4 వ్యాపారాలను తీసుకొని వచ్చి మా ముందు పెడితే మీ జాతకానికి ఆ 4 వ్యాపారాలు దాంట్లో ఏది సూట్ అవుతుంది అనేటువంటిది మేము చెప్పగలుగుతాం. అంతేగాని జ్యోతిష్యుడి అడ్వైస్ తీసుకొని వ్యాపారాలు చేయొద్దు. ఒక 4 వ్యాపారాలను తీసుకొచ్చి మీ జాతకానికి సంబంధించి ఏది మీకు విశ్లేషించి ఏది సెలెక్ట్ అవుతుంది అని చెప్పగలగడం మా ధర్మం, మా బాధ్యత. అంతేగాని డైరెక్ట్గా మీరు వచ్చి కూర్చొని గురువుగారు మేము ఏం వ్యాపారం చేయాలి అని అడగగానే మీరు అది చేయండి ఇది చేయండి అది వర్తించదు. ఎందుకంటే శుక్రుడు బాగాలేడు అనుకోండి మీకు ఇండస్ట్రీ పనికిరాదు, శుక్రుడు బాగాలేడు అనుకోండి మీకు షేర్ మార్కెట్ పనికిరాదు. అలాగే బోటిక్ నిర్వహించాలి ఒక అమ్మాయి అంటే శుక్రుడు బాగుండాలి. సో ఇలా అన్నీ అనలైజ్ చేసి మీరు ఒక 3 వ్యాపారాలను తీసుకొని వస్తే ఆ 3 మీ జాతకానికి ఏది సూట్ అవుతుంది అనేది విశ్లేషణ చేసి అప్పుడు చెప్పితే దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఓం నమో వెంకటేశాయ.